నాట్ ఓన్లీ జర్నలిస్ట్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి సార్, ఎలాంటి వారెంట్ ఉంది మీ దగ్గర? ఏ వారెంట్ తో మీరు వచ్చారు? ఎలాంటి వారెంట్ తో మీరు సర్చ్ చేస్తున్నారు? చెప్పండి సార్, ఎలాంటి వారెంట్ తో సర్చ్ చేస్తున్నారు సార్? ఇప్పటిదాకా లోపల దాకా వచ్చారు కదా సార్, తీసుకొని వచ్చారు కదా సార్, సెక్యూరిటీ గార్డ్ ను కూడా తోసుకుంటూ వచ్చారు లోపల దాకా. చెప్పండి సార్, ప్రస్తుతం చూస్తున్నటువంటి అధికారి ఇప్పటిదాకా లోపలికి బలవంతంగా వచ్చుకొని కాకుండా లోపల ఉన్నటువంటి ఎడిటర్స్ క్యాబిన్ లోకి దూసుకొని వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క సబ్-ఎడిటర్ ని ఎవరు చెప్తావా లేకపోతే నిన్ను బలవంతంగా తీసుకొని వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి బెదిరించారు. ఇక్కడ ఉన్నటువంటి సిపియులన్నింటినీ సీజ్ చేయాల్సి వస్తుందని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మహిళా కానిస్టేబుల్ కూడా, మహిళా పోలీసులను కూడా తీసుకొని వచ్చారు. ఇప్పటికే కొంతమంది మహిళా జర్నలిస్టులను కూడా వీళ్ళందరూ వేధించినటువంటి పరిస్థితి. గత 2-3 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల దాకా రావడం, అర్ధరాత్రి 10-11 o'clock కూడా వచ్చి సోదాలు చేర్పినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బలవంతంగా లోపల దాకా రావడం, సోదాల పేరుతో లోపల ఉన్నటువంటి క్యాబిన్లన్నీ కలియదిరగడాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఉన్నతాధికారి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. సార్ చెప్పండి, ఎందుకు వచ్చారు సార్? ఎలాంటి వారెంట్ ఉందని వచ్చారు? చెప్పండి సార్. ఇందాక సర్వర్ రూమ్ లోకి వెళ్ళి పీకేయండి అనగానే వెళ్ళారు కదా సార్. అంటే మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? అక్కడ ఉన్నటువంటి సర్వర్లన్నిటి తొలగించమని ఇచ్చారు? చెప్పండి సార్. ఇప్పటి వరకు లోపల దాకా వచ్చి బెదిరించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులే ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీవీ జర్నలిస్టులంతా కూడా ఒక్కసారిగా అప్పటి వరకు మౌనంగా ఉండి ప్రశ్నించారు. ఎందుకోసం వచ్చారు? మా సార్ లేరు, లేకపోతే ఇన్ఛార్జ్ గారు వస్తారని చెప్పినా కూడా నిన్ను తీసుకొని వెళ్లాల్సి వస్తుంది బలవంతంగా, లేకపోతే నువ్వు కూర్చున్నటువంటి సిస్టమ్ ను, నీకు కూర్చున్నటువంటి సిపియూను కూడా సీజ్ చేయాల్సి వస్తుందని చెప్పి బెదిరించారు. ఇప్పటి వరకు మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఆన్ ఎయిర్ లో కూడా చూసాం వీళ్ళ బెదిరింపులు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు వచ్చి అడిగినప్పుడు ఏ వారెంట్ తో మీరు వచ్చారు, లేకపోతే ఎవరి కోసం వచ్చారు, ఎందుకు సోదాలు జరుపుతున్నారు అన్నప్పుడు మాత్రం ఎవరి దారిన వాళ్ళు మౌనంగా వెళ్లిపోతున్నటువంటి పరిస్థితిని చూసాం. ఒకసారిగా పెద్ద ఎత్తున టీమ్ ను వేసుకొని వచ్చారు. ఈ రోజు మార్నింగ్ నుంచి పలుసార్లు ఎన్టీవీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. లోపల దాకా తోసుకొని రావడం, లోపల ఉన్నటువంటి వాళ్ళను పదే పదే ప్రశ్నించడం, లేకపోతే షిఫ్ట్ చేంజ్ అయ్యారంటే వాళ్ళకు బలవంతంగా కాల్స్ చేయండి అని చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లను పెట్టి అడిగారు. వాళ్ళు సంక్రాంతికి సెలవులకు వెళ్లారు అని చెప్పినా కూడా వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళు కూర్చునేటటువంటి సిస్టమ్ ఏది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ ఒక వ్యక్తి రోజుకు కేవలం 8 గంటలు మాత్రం ఇక్కడ పనిచేస్తారు. తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత తన స్థానంలో మరొక సబ్-ఎడిటర్ గానీ, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్ గానీ, లేకపోతే స్క్రోలింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి పనిచేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ లో 2 తర్వాత వచ్చి కూర్చొని పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నిన్ను బలవంతంగా తీసుకొని వెళ్లాల్సి వస్తుంది పిఎస్ అని చెప్పి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిపియూలన్నింటినీ కూడా సీజ్ చేయాల్సి వస్తుందని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితి. అప్పటి వరకు సహనంగా ఉన్నటువంటి ఎన్టీవీ జర్నలిస్టులు ఒకనొక టైంలో ఎన్టీవీ జర్నలిస్టులను 3 అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి కుటుంబంతో సహా ఇంటికి వెళ్తున్నటువంటి ఇన్పుటేటర్ దొంతు రమేష్ ను ఎయిర్పోర్ట్ లోనే అడ్డగించి అరెస్ట్ చేశారు అక్రమంగా. సుధీర్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని గోడలు దూకి వెళ్లి తలుపులను బద్దలు కొట్టి మరీ సుధీర్ ను అరెస్ట్ చేశారు. చారిన్ కూడా అదేవిధంగా అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్నటువంటి టైంలో పండగ జరుపుకుంటున్నటువంటి ఎంటైర్ ఈ జర్నలిస్ట్, ఎన్టీవీ జర్నలిస్టుల కుటుంబాల్లో ఈ రోజు మనం చూడొచ్చు ఒక ఆందోళన రేకెత్తించేటటువంటి పరిస్థితి. ఒకవైపు ఆ 3 జర్నలిస్టులకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఎందుకు తీసుకొని వెళ్లారు, ఎక్కడ ఉంచారు అనేది కూడా ఇంకా సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి. అది అలా ఉండగానే ఇక్కడికి వచ్చి మరికొంతమంది జర్నలిస్టుల పేర్లు చెప్తూ ఎన్టీవీ లోపల దాకా దూసుకొని వచ్చి పలానా వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఆయన రెగ్యులర్ గా వర్క్ చేసేటటువంటి సిస్టమ్ ఏది అని చెప్పి అడుగుతా ఉన్నారు. కానీ షిఫ్ట్ లో పనిచేస్తారు, తన షిఫ్ట్ అయిపోయింది అని చెప్పినా కూడా ఆ స్థానంలో కూర్చున్నటువంటి మరొక వ్యక్తిని బలవంతంగా నిన్ను తీసుకొని వెళ్లాల్సి వస్తుంది అని చెప్పారు. ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ సీజ్ చేయాల్సి వస్తుందని, లేకపోతే ఏకంగా సర్వర్లను తొలగించాల్సి వస్తుందని చెప్పడం, మీ ఎడిటర్స్ ఎక్కడున్నారు, లేకపోతే మీ ఇన్ఛార్జీలు ఎక్కడున్నారని చెప్పి చెప్తున్నారు. సాధారణంగా సంక్రాంతి సెలవులకు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇప్పటికే సెలవులపైన వెళ్లారు. కానీ వాళ్ళ పేర్లను బలవంతంగా పదే పదే అడుగుతూ వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తారా లేదా, లేకపోతే వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి అని చెప్పి, వాళ్ళు రెగ్యులర్ గా వర్క్ చేసేటటువంటి ప్లేస్ ఏంటి అని చెప్పి అడగడం మనం చూస్తా ఉన్నాం. అప్పటి వరకు సహనంగా ఉన్నటువంటి ఎన్టీవీ జర్నలిస్టులంతా మీరు ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారు, మీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా అని చెప్పి ఒకసారిగా ప్రశ్నించడంతో వాళ్ళంతా తలా దిక్కుకు వెళ్లడాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఎవరికి వాళ్ళుగా టీమ్ గా వెళ్ళిపోతున్నారు. ఎవరి నేతృత్వంలో అయితే వచ్చారో అధికారి కూడా వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎన్టీవీ ఆఫీస్ కు దూరంగా ఒక పోలీస్ వెహికల్ ఉంచుతారు. ఒక్కసారిగా ఒక టీం అంతా లోపలికి చొరబడతారు. అక్కడ ఒక టీం సర్చ్ చేస్తుండగానే మరొక టీం లోపలికి రావడం, ప్రశ్నించడం. ముఖ్యంగా 6 తర్వాత అయినా కూడా మహిళా జర్నలిస్టులు ఎక్కడున్నారని చెప్పి రావడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యాంకర్స్ ఎవరెవరు పనిచేస్తుంటారు, వాళ్ళ షిఫ్ట్ అయిపోయిందన్నా కూడా వెంటనే వాళ్ళని పిలిపించండి, ఇమీడియట్ గా మేము ఎంక్వైరీ చేయాలి అని చెప్పి వాళ్ళందరినీ క్వశ్చన్ చేయాలి అని చెప్పడానికి మనం చూస్తున్నాం.
ఇప్పుడు సంక్రాంతి సెలవుల్లో వెళ్లారు అని ఎవరైతే పదే పదే చెప్తున్నామో వాళ్ళ పేర్లనే కావాలని చెప్పి ప్రశ్నించి అడగడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎంటైర్ అటు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ అక్రమ అరెస్టులను ఖండించడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు కూడా ఈ అక్రమ అరెస్టులు ఖండించడాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఎక్కడుంది సర్చ్ వారెంట్ కానీ, లేకపోతే మీరు ఎందుకు సోదాలు జరపాల్సి వస్తుంది, ఎవరి క్యాబిన్లలో సోదాలు జరపాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రం ప్రశ్నించట్లేదు. ఇందాక మనం క్లియర్ గా ఆడియోతో విందాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారి కూడా ఎంటైర్ సర్వర్ రూమ్ లోకి వెళ్ళండి, వాటన్నిటిని తొలగించండి, మిమ్మల్ని తీసుకొని వచ్చింది ఎందుకు అని చెప్పి ఇక్కడ వెంట తీసుకొచ్చినటువంటి టెక్నికల్ సిబ్బందిని కూడా సూచించడం మనం చూస్తాం. ఒకసారిగా సర్వర్ రూమ్ లోకి ఎప్పుడైతే చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారో అప్పుడు ఎన్టీవీ సిబ్బంది అడ్డగించడంతో ఏ అధికారంతో లేకపోతే ఎలాంటి వారెంట్తో మీరు సెర్చ్ చేస్తున్నారని అడిగినప్పుడు ఒక్కసారిగా బయటకు రావడానికి మనం చూస్తున్నాం. 3 రోజులుగా ఈ రోజైతే పదే ఎన్టీవీ ఆఫీస్లోకి వస్తున్నారు. ఇప్పటికే 3 అక్రమంగా అరెస్ట్ చేశారు. మరికొందరు సెలవుల్లో ఉన్నారని తెలిసినా కూడా వాళ్ళ పేర్లను అడగాం, లేకపోతే వాళ్ళు సెలవుల్లో ఊరెళ్లారని చెప్పినా ఇమ్మీడియట్ గా రమ్మని చెప్పు, మేము మీ ఆఫీస్కి వచ్చామని చెప్పి ప్రశ్నించాలి వాళ్ళని చెప్పడం మనం చూస్తున్నాం. ఈవెన్ 3rd ఫ్లోర్ లో ఉన్నటువంటి ఎయిటర్స్ రూమ్ లోకి వెళ్లి బలవంతంగా వాళ్ళు లేరు అని చెప్పిన వాళ్ళ క్యాబిన్ లోపల దాకా వెళ్లారు. ఇందాక మనకు లోపల దాకా వచ్చినటువంటి ఉన్నతాధికారి కూడా ఎవరైతే వచ్చారో ఆయన నేతృత్వంలో వచ్చినటువంటి టీం ఒక్కసారిగా ఎడిటర్ రూమ్ లోకి చొరబడి దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. అంటే ఎలాంటి వారెంట్ లేకుండా వీళ్ళు సర్చ్ చేయడానికి వస్తారు, ఎలాంటి వారెంట్స్ లేకుండానే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే ఎన్టీవీకి సంబంధించినటువంటి 3 జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేశారు. సీసీఎస్ లో వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒకవైపు పండగ చేసుకోవాల్సినటువంటి ఆ జర్నలిస్ట్ కుటుంబాలన్నీ ఆందోళనలో మునిగాయి. సీసీఎస్ దగ్గరికి ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకుంటున్నారు. అక్రమ అరెస్టులను కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒకవైపు తీవ్రంగా ఖండిస్తూ ఉండగానే మరొక వైపు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోదాల పేరుతో పదే ఇబ్బందులకు గురి చేయడాన్ని మనం చూస్తున్నాం. ప్రియ సార్ ఇక్కడ ఉన్నారు. సరే ఏం సార్, ఎందుకని మీకు ఏదైనా సర్చ్ వారెంట్ ఉందా? చెప్తానండి, చెప్తానండి. మీ అధికారి ఎవరో వస్తే చెప్తాను. అదే చెప్పండి సార్, వింటున్నారు ఆల్రెడీ. మీ జనాలు కూడా చూస్తున్నారు సార్, మీరు చేసిన అక్రమ అరెస్టులు చూస్తున్నారు. ఇళ్ల లోపల దాకా బలవంతంగా వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చేసినటువంటి అరెస్టులను చూస్తా ఉన్నారు. ఈ రోజు ఎంటైర్ నాట్ ఓన్లీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి సార్, ఎలాంటి వారెంట్ ఉంది మీ దగ్గర? ఏ వారెంట్ తో మీరు వచ్చారు? ఎలాంటి వారెంట్ తో మీరు సర్చ్ చేస్తున్నారు? చెప్పండి సార్, ఎలాంటి వారెంట్ తో సర్చ్ చేస్తున్నారు? సార్ ఇప్పటిదాకా లోపల దాకా వచ్చారు కదా సార్, తీసుకొని వచ్చారు కదా సార్, సెక్యూరిటీ గార్డును కూడా తోసుకుంటూ వచ్చారు లోపల దాకా. చెప్పండి సార్, ప్రస్తుతం చూస్తున్నటువంటి అధికారి ఇప్పటిదాకా లోపలికి బలవంతంగా వచ్చుకొని కాకుండా లోపల ఉన్నటువంటి ఎడిటర్స్ క్యాబిన్ లోకి దూసుకొని వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. బెదిరించినటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. సరే ఏం సార్, ఎందుకంటే మీకు ఏదైనా సర్చ్ వారెంట్ ఉందా? చెప్తానండి. మీ అధికారి ఎవరో వస్తే చెప్తాను. అదే చెప్పండి సార్, వింటున్నారు ఆల్రెడీ. జనాలు కూడా చూస్తున్నారు సార్, మీరు చేసిన అక్రమ అరెస్టులు చూస్తున్నారు. ఇళ్ల లోపల దాకా బలవంతంగా వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చేసినటువంటి అరెస్టులను చూస్తా ఉన్నారు. ఈ రోజు ఎంటైర్ నాట్ ఓన్లీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి సార్, ఎలాంటి వారెంట్ ఉంది మీ దగ్గర? ఏ వారెంట్ తో మీరు వచ్చారు? ఎలాంటి వారెంట్ తో మీరు సర్చ్ చేస్తున్నారు? చెప్పండి సార్, ఎలాంటి వారెంట్ తో సర్చ్ చేస్తున్నారు? సార్ ఇప్పటిదాకా లోపల దాకా వచ్చారు కదా సార్, తీసుకొని వచ్చారు కదా సార్, సెక్యూరిటీ గార్డును కూడా తోసుకుంటూ వచ్చారు లోపల దాకా. చెప్పండి సార్, ప్రస్తుతం చూస్తున్నటువంటి అధికారి ఇప్పటిదాకా లోపలికి బలవంతంగా వచ్చుకొని కాకుండా లోపల ఉన్నటువంటి ఎడిటర్స్ క్యాబిన్ లోకి దూసుకొని వెళ్లేటటువంటి ప్రయత్నం బెదిరించినటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. సరే ఏం సార్, ఎందుకని మీకు ఏదైనా సర్చ్ వారెంట్ ఉందా? చెప్తానండి, చెప్తానండి. మీ అధికారి ఎవరో వస్తే చెప్తాను. అదే చెప్పండి సార్, వింటున్నారు ఆల్రెడీ. జనాలు కూడా చూస్తున్నారు సార్, మీరు చేసిన అక్రమ అరెస్టులు చూస్తున్నారు. ఇళ్ల లోపల దాకా బలవంతంగా వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చేసినటువంటి అరెస్టులను చూస్తా ఉన్నారు. ఈ రోజు ఎంటైర్ నాట్ ఓన్లీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి వారెంట్ ఉంది మీ దగ్గర? ఏ వారెంట్ తో మీరు వచ్చారు? ఎలాంటి వారెంట్ తో మీరు సర్చ్ చేస్తున్నారు? చెప్పండి సార్, ఎలాంటి వారెంట్ తో సర్చ్ చేస్తున్నారు? సార్ ఇప్పటిదాకా లోపల దాకా వచ్చారు కదా సార్, తీసుకొని వచ్చారు కదా సార్, సెక్యూరిటీ గార్డును కూడా తోసుకుంటూ వచ్చారు లోపల దాకా. చెప్పండి సార్, ప్రస్తుతం చూస్తున్నటువంటి అధికారి ఇప్పటిదాకా లోపలికి బలవంతంగా వచ్చుకొని కాకుండా లోపల ఉన్నటువంటి ఎడిటర్స్ క్యాబిన్ లోకి దూసుకొని వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. బెదిరించినటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. సరే మీకు ఏదైనా సర్చ్ వారెంట్ ఉందా? చెప్తానండి, చెప్తానండి. మీ అధికారి ఎవరో వస్తే చెప్తాను. అదే చెప్పండి సార్, వింటున్నారు ఆల్రెడీ.
మీ అధికారి జనాలు కూడా చూస్తున్నారు సార్, మీరు చేసిన అక్రమ అరెస్టులు చూస్తున్నారు, ఇళ్ల లోపల దాకా బలవంతంగా వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చేసినటువంటి అరెస్టులను చూస్తా ఉన్నారు. ఈరోజు ఎంటైర్ ఎందుకని అంటే మీరు ఇక్కడ ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ప్రొసీజర్ నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకోవడంపై మండిపడుతున్నాయి. జర్నలిస్టులను భయపెట్టడానికే ఈ తంతు అంటూ పాత్రికేయ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఐఏఎస్ల ఆనందం కోసమే ఐపీఎస్లో ఓవర్ యాక్షన్ చేశారని అంటున్నారు. టీవీ ఛానల్స్ 40 యూట్యూబ్ ఛానల్స్ పై కేసులా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్టీవీ జర్నలిస్టులపై సిటీ పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ వికృత రాజకీయ క్రీడలో భాగమేనంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతాపంపై పౌర సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్టీవీ ఆఫీసులో కంప్యూటర్లు సీజ్ చేస్తామని పోలీసులు బెదిరించారు. ఇప్పటికే 2 సార్లు ఎన్టీవీ ఆఫీసులో సోదాలు చేశారు పోలీసులు. ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ ఆఫీసులోకి చొచ్చుకొచ్చారు పోలీసులు. సెర్చ్ వారెంట్ అడిగితే ఎన్టీవీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారు పోలీసులు. ఎన్టీవీ కార్యాలయంలోని కంప్యూటర్లు సీజ్ చేస్తామని పోలీసులు బెదిరించారు. సర్వర్ రూమ్ ను సీజ్ చేస్తామని పోలీసులు బెదిరించారు. సెర్చ్ వారెంట్ అడిగితే బయటకు వెళ్లారు పోలీసులు. ఎందుకని అంటే మీరు ఇక్కడ చెప్తున్నారు కదా, ఎందుకని అంటే మీరు ఇక్కడ సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ ఆఫీసులోకి వచ్చారు పోలీసులు. సెర్చ్ వారెంట్ అడిగితే ఎన్టీవీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారు పోలీసులు. సెర్చ్ వారెంట్ ఉందా అని అడగగానే ఎన్టీవీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారు పోలీసులు. ఎన్టీవీ కార్యాలయంలో పోలీసుల దౌర్జన్యం చేశారు. సెక్యూరిటీని తోసేసి మరీ ఎన్టీవీ ఆఫీసులోకి చొచ్చుకొచ్చారు పోలీసులు.
సిస్టమ్ లోనే పీకేస్తామని చెప్తున్నాను కదా. ఎందుకని అంటే మేము ఇక్కడ దాకా చెప్పండి. సిస్టమ్ లోనే పీకేస్తామని చెప్తున్నాను కదా. ఎందుకని అంటే మేము ఇక్కడ దాకా చెప్పండి. అంతేనా అంతేనా సరే ట్రాక్ చేయండి చెప్తా వాళ్ళ సిస్టమ్లో ఎక్కడ ఉన్నాయి చెప్పండి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతాం. ఇది ఉన్న పైన మొత్తం వెళ్ళిపోతుంది. సర్వర్ ఎక్కడ ఉంది? అదే సర్వర్. ఎందుకని అంటే మేము ఇక్కడ దాకా చెప్పండి. సిస్టమ్ లోనే పీకేస్తామని చెప్తున్నాను కదా. ఎందుకని అంటే మేము ఇక్కడ దాకా చెప్పండి. ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు దౌర్జన్యం చేశారు. సెక్యూరిటీని తోసేసి ఎన్టీవీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లారు పోలీసులు. సెర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీవీ కార్యాలయంలోని కంప్యూటర్లు సీజ్ చేస్తామని పోలీసులు బెదిరించారు. సర్వర్ రూమ్ ను సీజ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎడిటర్ ఎవరు, ఎడిటర్ క్యాబిన్ ఎక్కడా అంటూ చొచ్చుకెళ్లారు. చెప్పకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటూ కనిపించిన ప్రతి ఉద్యోగిని బెదిరించారు పోలీసులు. నిన్ను బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది అంటూ ఉద్యోగులను తీవ్రంగా బెదిరించారు. సెర్చ్ వారెంట్ ఉందా అని అడగగానే ఎన్టీవీ ఆఫీస్ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు. సిస్టమ్ లోనే పీకేస్తామని చెప్తున్నాను కదా. ఎందుకని అంటే మేము ఇక్కడ దాకా చెప్పండి.